ఇంతకుముందు యుద్ధాలు జరిగాయి అండ్ అప్పుడు మేము కూడా ఇండియన్ ప్లేయర్స్ హ్యాండ్ షేక్ చేసుకున్నాం. ఇప్పుడేంటి కొత్తగా మీరు పెహల్గాం విక్టిమ్కి సానుభూతి చూపించడం కరెక్టే, బట్ గ్రౌండ్కి వచ్చినప్పుడు గేమ్ని సరిగ్గా ఆడండి. మరి వీళ్ళు ఆడలేదుగా, సర్లే. అండ్ అలాగే పెహల్గాం అటాక్లో పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయ్యిందంటే ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని పట్టుకొని పనిష్మెంట్ చేయండి, అంతేగాని పాకిస్తాన్ని కాదు. కానీ గ్రౌండ్కి వచ్చి క్రికెట్ ఆడాలనుకున్నప్పుడు దాన్ని ప్రాపర్గా ఆడండి అని చెప్పాడు. అండ్ దీని తర్వాత ఇంకో మాట అన్నాడు భయ్యో, అదేంటంటే ఇండియా యుద్ధం చేయాల్సింది కానీ అది కూడా సరిగ్గా చేయలేదు అన్నాడు. ఇది అసలు పాయింట్. మేము సరిగ్గా యుద్ధం మొదలు పెట్టకుండానే మాకు ఫోన్ చేసి యుద్ధం ఆపమని అడుక్కున్నారు. అదే ఇండియా యుద్ధం సరిగ్గా చేసుకుంటే. అండ్ ఇంకోటి, మేము మొదటి నుంచి చెప్పేది ఒకటే, యుద్ధం ఉగ్రవాదం మీదే కానీ పాకిస్తాన్ ఆర్మీ మీద కాదు. మేము ఉగ్రవాదుల మీద అటాక్ చేస్తే పాకిస్తాన్ ఆర్మీ మా మీద అటాక్ చేసింది అండ్ దానికి మేము రిప్లై ఇచ్చాం, అంతే. మేము యుద్ధం చేయాలనుకుంటే లాస్ట్ రోజు చూపించాను చూసారా, అదే పాకిస్తాన్లో ఉన్న మెజారిటీ ఎయిర్ బేస్ల మీద అటాక్ చేయడం, వాటి ముందే చేసేవాళ్ళు. అండ్ మీరు ముందే మా కాళ్ళ దగ్గర పడి అడుక్కునేవాళ్ళు. అండ్ ఇంకోటి, ఇండియా చేసేది ఎప్పటికీ